విజయవాడలో వరదల వల్ల జరిగిన నష్టం దృష్ట్యా గుంటూరు నగరంలో మురుగుపారుదలకు అడ్డుగా డ్రైన్లపై గల ఆక్రమణలను సక్రమంగా తొలగిస్తామని నగర ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జీఎంసీ తరపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జీఎంసీ ఆదాయ వనరుల పెంపుకు కార్యాచరణ, స్వచ్ఛతా హీ సేవ తదితర అంశాలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక 10 days సర్వే చేసింది. సర్వే ఏమిటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్, వాటర్ ట్యాప్ 2 లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించాం. చేయిస్తే 57,000 వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి. అంటే 2 ఫ్లోర్లకి అనుమతి తీసుకుని 3వ ఫ్లోర్ వేసుకోవడం, లేకపోతే అస్సలు పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఓకే, అట్లనే అనాథరైజ్ లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదుల రూపంలో వస్తున్నాయి. వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి కూలంకషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవటం, జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి అవకాశం ఉంది చట్ట పరిధిలో చేయదగినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది.